నమస్కారం జోష్న గారు. నమస్కారం అండి. ఎప్పుడైతే తెలంగాణలోకి ఎంటర్ అయ్యారో చంద్రబాబు నాయుడు గారి పైన రకరకాల సోషల్ మీడియాలో విరుచుకుపడతానే ఉన్నారు. బీఆర్ఎస్‌కి సంబంధించిన మెయిన్ ప్లాట్‌ఫామ్స్‌లో. ముఖ్యంగా అసలు రేపు తెలంగాణ మళ్ళీ బీఆర్ఎస్ గెలిస్తే నెక్స్ట్ టర్మ్‌లో ఎన్టీఆర్ భవన్ ఫస్ట్ కూల్చేయాలని చెప్పేసి విపరీతంగా పోస్టులు వైరల్ అయినాయి. దీనిపైన మీ అభిప్రాయం? ఎవడైతే ఆ మాటలు మాట్లాడాడో వాడికి నిజంగా దమ్ముంటే, వాడు నిజంగా కూడా మనిషి పుట్టుకే నేను పుట్టాను అని అనుకుంటే వాడు ఎన్టీఆర్ భవన్కి రమ్మని చెప్పండి. ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే రా. నీకు నిజంగా దమ్ముంటే, నిజంగా మనిషి పుట్టానని అనుకుంటే, మాట తప్పని నేను అనుకుంటే, చల్ నీకు అంత దమ్ముంటే రా నాయన. ఎన్టీఆర్ భవన్ ముందర ఉన్నటువంటి ఆ మట్టి ఉంటుంది చూసారా, గేటా? మట్టి గేట్ కూడా కాదు, వాడికి అంత సీన్ లేదండి. ఓకే. గేట్ ముందర మట్టి ఉంటుంది, కొంచెం మనకి అంటుతూ ఉంటుంది కదా కాళ్ళకి. ఆ మట్టి కూడా తాకలేడు నా కొడుకు, నేను చెప్తున్నా వాడికి. వాస్తవం అని చెప్తున్నా. నేను అసలు ఇంత రఫ్గా ఎప్పుడు మాట్లాడండి. ఓకే. ఇక్కడ ఇంకో విషయం చెప్తా. అదే వీడియోలో వాడు ఇంకో మాట కూడా అన్నాడు. అంటే తెలుగుదేశం పార్టీని తెలంగాణలో రానివ్వకూడదుట, రాకుండా చేస్తాట, వస్తే వాడు మళ్ళీ పీకేస్తాట, తెలుగుదేశం జెండాని ఏదో చేస్తాట. బిడ్డ, తెలుగుదేశం జెండాని టచ్ చేసి కనీసం అందులో ఉన్నటువంటి ఒక చిన్న దారపోగు టచ్ చేసి చూడరా నువ్వు. అండ్ ఐ స్టాండ్ బై మై వర్డ్స్. దొరికితే ఆ కొడుకుని 6 అడుగుల లోతు భూమిలో పాతేస్తారండి దొరికితే. ఏదో ఇంట్లో కూర్చుని ఓ టీవీ వెనక పెట్టుకుని నిలబడి ఓ మైక్ పెట్టుకుని వాగడం కాదు, పెచ్చవాగుడంతా. దొరికితే 6 అడుగులు భూమిలోకి పాతరేస్తారండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తలుచుకుంటే. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బతికి బట్ట కడతాడు. ఎందుకంటే ఇక్కడ ఇట్స్ నాట్ అబౌట్ ఎ పర్టిక్యులర్ పార్టీ ఆర్ ఎనీథింగ్ సార్. గాడ్ డామ్ ఇట్, హూ ఆర్ యూ? నువ్వెవడివిరా అసలు? ఎవడివి నువ్వు అసలు? ఒక పార్టీ ఉండాలి, ఒక పార్టీ ఉండకూడదు అని చెప్పడానికి నువ్వెవడివి అసలు? నీకేం స్టాండ్ ఉంది? నీకేం తెలుసు తెలుగుదేశం పార్టీ గురించి? ఏం తెలుసండి వాడికి తెలుగుదేశం పార్టీ గురించి? పేదలకు పట్టెడు అన్నం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పేదలకి నెత్తి మీద ఒక గూడునిచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రపంచం అంతా కూడా తెలుగోడి సత్తా ఇది అని చాటి చెప్పినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రపంచ పటంలో హైదరాబాద్ని పెట్టి ఎస్ వీఆర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, వీఆర్ ఫ్రమ్ హైదరాబాద్ అని గర్వంగా చెప్పుకునేట్టు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అడ్డమైన లిక్కర్ స్కామ్లలో కాదు మేము ఇరుక్కున్నది. పిచ్చి వెదలు పిచ్చవాగుడు ఒక్కొక్కడును. ఎందుకు మాట్లాడుతున్నావు అంటే సార్, ఎస్ నీకు రాజకీయంగా విభేదాలుంటే ఉంచుకో, తప్పలేదు. నాకు ఉన్నాయండి బీఆర్ఎస్ తోటి, నాకు ఉన్నాయి బీఆర్ఎస్ తో. వాళ్ళ విధానమే నాకు నచ్చదు, వాళ్ళ సిద్ధాంతమే తప్పు. ఒక ప్రాంతం బేస్డ్ గా రాజకీయం చేయడం అనేటువంటి తప్పండి, తప్పది. మనం ప్రజల కోసం, నువ్వు తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తాను నేను ఒప్పుకుంటా, అక్కడ నేను తప్పను. కానీ తెలంగాణ అనేటువంటి సెంటిమెంట్ ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తా అంటే నాకు తప్పనిపిస్తుంది. అది నేను తెలంగాణ వాదినే కదా. సో నీ సిద్ధాంతం నాకు నచ్చకపోతుండొచ్చు, కానీ నేనేం అనట్లేదే. తెలంగాణ భవన్ని కూల్చేస్తాను నేనేం అనట్లేదే నేను. అంటే ఒక అడ్డు అదుపు లేదండి వీళ్ళకి. ఇంకోటి ఏంటంటే అండి, వీళ్ళు గత 10 సంవత్సరాలుగా విచ్చలవిడిగా రెచ్చిపోయి ఉగ్రవాదుల్లా తయారయ్యారు. ఒక్కొక్కడు ఏమనుకుంటున్నాడంటే, ఒక్కొక్కడు అయ్య జాగిర్ అనుకుంటున్నాడు. తెలంగాణ కష్టపడి కొట్లాడి పోరాడి తెలంగాణ సిద్ధించుకున్నాం. ప్రతి ఒక్కళ్ళ కాంట్రిబ్యూషన్ ఉందండి ఇందులో. మీ కాంట్రిబ్యూషన్ దగ్గర నుంచి, అంటే మీడియా కాంట్రిబ్యూషన్ దగ్గర నుంచి, తెలంగాణ ఉద్యమకారుల కాంట్రిబ్యూషన్ దగ్గర నుంచి, టీచర్ల దగ్గర నుంచి, స్టూడెంట్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంది వాళ్ళ రోజున. ఏ ఒక్కళ్ళు కష్టపడితే రాలా తెలంగాణ? ఎన్ని జేఏసీలు సార్ తీయమంటారా? నా కొడుకు వాడికి తెలుసో తెలీదు, నన్ను అడగండి నేను చెప్తా. నన్ను అడగండి సార్, నేను చెప్తా. ఎన్ని జేఏసీలు ఉన్నాయి, ఎంతమంది రోడ్ల మీదకి వచ్చి కొట్లాడినాం, ఏం చేసినాము, ఎక్కడ వంట వార్పులైనాయి, ఎక్కడ రాస్తా రోకోలైనాయి, ఎక్కడ రైలు రోకోలైనాయి, ఎక్కడ ప్రాణత్యాగాలు అయ్యాయి, ఎవరెవరు ఏ రకంగా వాళ్ళ బిడ్డల్ని కోల్పోయారు, ఏ తల్లి ఎంత క్షోభపడిందో మాలాంటి వాళ్ళని అడగండి, మేము చెప్తాం. ఈ నా కొడుకులు ఒక్కొక్కడి వాళ్ళు వచ్చి తెలంగాణ పేరు మీద మేము ఉగ్రవాదాన్ని మేము ముందరికి తీసుకెళ్తామంటే నరికి పోగులు పెడతారు ఒక్కొక్కరు తెలంగాణ వాదులు. నేను అందుకే అన్నా, వాడెక్కడన్నా దొరికితే 6 అడుగుల లోతు భూమిలోకి పాతరేస్తారు వాడిని.
ఎందుకంటే తెలంగాణ వాదం ఇది కాదండి. తెలంగాణ వాదం ఎప్పుడూ కూడా ఎవరిని కూడా ఒక్క మాట అనియదు. తెలంగాణ వాదం ఎప్పుడూ కూడా ఎవరి చెడు కోరుకోదు. తెలంగాణ వాదం ఎప్పుడు కూడా ఈ పార్టీ ఉండాలి, ఈ పార్టీ ఉండకూడదు అని కోరుకోదు. మనం అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా మంచిగా ప్రజలకు సేవ చేయాలి అని కోరుకుంటాం. ఈ వెధవలు 10 సంవత్సరాలు నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఎక్కడ చచ్చారండి వీళ్ళు? రైతులు క్షోభ పడుతుంటే ఎక్కడున్నారండి వీళ్ళు? ఆడబిడ్డల మీద సార్ మీకు గుర్తుందో లేదో 9 నెలల పసికందు నుంచి మొదలుకొని 55 ఏళ్ల ముదుసలి వరకు కూడా ఆడబిడ్డల మీద అఘాయిత్యాలు జరుగుతుంటే కళ్ళల్లోంచి మాకు నీళ్లు గారుతుంటే కూడా ఆ ఫ్యామిలీల దగ్గరికి వెళ్ళామండి. నేను సాక్షి, నేను వెళ్ళాను. మీకు కూడా తెలుసు కదా. Right. హైదరాబాద్ నడిబొడ్డున 6 సంవత్సరాల అమ్మాయిని అన్యాయంగా కారణంగా చంపేసి నాన్న అమ్మాయిని హత్యాచారం చేస్తే ఆ రోజున మేము వెళ్ళాం. ఎక్కడ చచ్చారండి వీళ్ళు? వాడు జర్నలిస్ట్ వాడు. నిజంగా చెప్పండి, 10 సంవత్సరాలు ఎక్కడున్నారు సార్? నిజంగా మీరు జర్నలిజంలో ఉన్నారు, మీరు జర్నలిస్టు. మంచిని మంచి అంటారు, చెడుని చెడు అంటారు. మీకు ఉండొచ్చు పార్టీ అఫిలియేషన్స్, మీకు ఉంటుండొచ్చు. బట్ యూ డోంట్ లిమిట్ యువర్ సెల్ఫ్ టు దాట్ కదా. అండ్ ఒక పార్టీ మీద ఒక వ్యక్తి మీద ఇంత విషమా? మీరు ఎలా చూస్తారండి అండి? మొన్న చంద్రబాబు నాయుడు గారు వస్తుంటే ఫ్లెక్సీలు పెట్టుకున్నాం మేము. Hmm. బేగంపేట నుంచి ఇంటి వరకు Ah. కొంతమంది అభిమానులు ఫ్లెక్సీలు పెట్టుకున్నారు. పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు ఫ్లెక్సీలు పెట్టుకున్నారు. No. ఇదేదో హైదరాబాద్ ఏదో వాళ్ళ జాగిరైనట్టుగా. మళ్ళీ ఎవరి కోసం తెచ్చుకున్నాం తెలంగాణ? ఎవడి పాలైందిరో తెలంగాణ? 10 సంవత్సరాల నుంచి దొరల పాలైంది తెలంగాణ. 10 సంవత్సరాల నుంచి దొంగల పాలైంది తెలంగాణ. మేము అనలేకనా? అయినా సరే మేము చాలా చాలా ఓర్చుకొని ఇప్పుడు ఈ లాంగ్వేజ్ కూడా ఐఎమ్ సారీ, ఐ నెవర్ యూజ్ సచ్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్, బట్ ఐఎమ్ కంపెల్డ్ సార్. నా పార్టీనని, నా పార్టీ నాయకుడినని 24 గంటలు కూడా మమ్మల్ని టార్గెట్ చేసుకుంటా మాట్లాడతాము అని అంటే మేము చేసిన తప్పేంటి అని అడుగుతున్నాను నేను ఇవాళ. సూటి ప్రశ్న. తెలుగుదేశం చేసిన తప్పేంటి? ఏం తప్పు చేసింది తెలుగుదేశం? ఏం తప్పు చేశాడు చంద్రబాబు నాయుడు గారు? ఏం తప్పు చేశారు తెలుగుదేశం కార్యకర్తలు? ఏం చేసింది ఎన్టీఆర్ భవన్ నిన్ను? ఎందుకు మా మీద ఇంత విషయం ఎందుకు జిమ్ముతారు? అరే ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ ముందర ఉందండి. కరోనా టైంలో ఒక్క రాజకీయ పార్టీ, బీఆర్ఎస్ మొదలుకొని ఒక్క రాజకీయ పార్టీ రూపాయి ఇవ్వలేదు. జాతీయ పార్టీలుగా చెప్పుకుంటున్న వాళ్ళు కూడా. మేము అటు ప్రధానమంత్రి సహాయ నిధికి, రాష్ట్ర మన ముఖ్యమంత్రి సహాయ నిధికి మేమిచ్చాం. అంత తిడతారు, అంత ట్రోల్ చేస్తారు. బాలయ్య ఇచ్చాడండి. ఇవాళ బసవ తారకం ద్వారా కొన్ని లక్షల మందికి ప్రాణదానం చేస్తున్నాడు. భువనం ఇచ్చిందండి. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కొన్ని లక్షల కోట్ల మందికి ఆవిడ వాళ్ళ రోజు చదువు చెప్తోంది, తిండి పెడుతోంది, రక్తదానం చేస్తోంది, ఇంత చేస్తోంది. వీళ్ళు ఇంత సిగ్గులేని సన్నాసులు వీళ్ళు ఇంత మాట్లాడుతుంటే మహబూబాద్ దగ్గర ఒక బ్రహ్మాండమైనటువంటి ఆక్సిజన్ ప్లాంట్ పెట్టించామండి ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి. అంత తిడతారు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారిని, భువనేశ్వరి గారిని, తెలుగుదేశం పార్టీని, ఎన్టీఆర్ గారిని. మేము ప్రాణాలకు ఒడ్డి వాళ్ళ రోజున తెలుగుదేశం కార్యకర్తలు అందరం కూడా తెలంగాణ ప్రాంతంలో ప్రజల కోసం కొట్లాడుతున్నాం. వరదలు వస్తే మేమున్నాం, కోవిడ్ వస్తే మేమున్నాం, ప్రజలకి కరువు వస్తే మేమున్నాం, ప్రతి దగ్గర వాళ్ళ ఇబ్బందుల్లో మేమున్నాం. ఎవరు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కుటుంబాలను ఓదారుస్తున్నాం. 10 సంవత్సరాల్లో నీకు ఒక్కటి చూపించండి నాకు బీఆర్ఎస్ వాళ్ళు చేసింది. నాకు కోపం అదే. మీరు నిజంగా కూడా ప్రజల పక్షాన పోరాటం చేస్తే నేను ఒప్పుకుంటా. నువ్వు ఏ రోజున ప్రజల పక్షాన రాలా. నువ్వు అధికారంలోకి వచ్చేంత వరకు ఒక రకంగా ఉన్నావు. ప్రతి ఆత్మహత్యను ఆ రోజున వీళ్ళు శవరాజకీయం చేశారా లేదా సార్? చేశారా లేదా? మరి ఇవాల్టి రోజున 10 సంవత్సరాల్లో నా కళ్ళెదుట చెప్తున్నా అండి, యూనివర్సిటీలో ఉద్యోగాలు రాక ప్రాణాలు తీసుకున్నటువంటి పిల్లల దగ్గరికి వెళ్తే ఆ పిల్లల కుటుంబాలని చూస్తే మేమేం సమాధానం చెప్పాలో మాకు అర్థమయ్యేది కాదు. కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి అవన్నీ తలుచుకుంటే. 9 నెలల పసికందు వరంగల్లో ఆ పిల్ల మీద ఒక కామాంధుడు అఘాయిత్యం చేస్తే 9 నెలల పసికందు సార్. ఆ కుటుంబానికి, ఆ తల్లికి ఏం చెప్పాలో అర్థం కాక విలవిలలాడిపోయాం మేము. హైదరాబాద్ లో ఒక ఏమంటారంటే బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు కలిగినటువంటి ఒక డాక్టర్ ఆ పిల్లని నడి రోడ్డు మీద అత్యాచారం చేసి పెట్రోల్ పోసి తగలబెట్టేస్తే ఆ కుటుంబానికి ఏం సమాధానం చెప్పలేక మేము ఏ విధంగా బాధపడ్డామో మాకు తెలుసు. మీరు ఏ రోజున దిశ గురించి మాట్లాడుతున్నారు.
అరే ఆదిలాబాద్ జిల్లాలో ఆ పూసలు అమ్ముకొని బతుకుతారంటారు చూసారా, అలాంటి ఒక 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 మహిళ తన కుటుంబాన్ని పోషించుకుంటూ జస్ట్ ఒక ఏమంటారంటే దీంట్లో భాగంగా వెళ్తూ ఉంటే ఆ కారణంగా ఆమెని అత్యాచారం చేసి చంపేసి గోల్డ్ కూడా పెరికేశారు సార్. ఐఎమ్ టెలింగ్ యూ ది ఫ్యాక్ట్. గగురు వచ్చేటువంటి సందర్భాల్ని చూసాం మేము. గుండెల్లో అవన్నీ పెట్టుకొని నరక యాతన అనుభవించాం తెలంగాణ వాదులందరం కూడా. ఏం సమాధానం చెప్పలేం. ఇందుకా తెచ్చుకుంది తెలంగాణ అన్నాం. ఇవాళ 10 సంవత్సరాల తర్వాత ఒక్కొక్కడు వచ్చి విషం చెమ్ముతారా? విషం ఎక్కడున్నారా మీరందరూ 10 సంవత్సరాలు? సార్ 6.5 సంవత్సరాల పాటు తెలంగాణలో మహిళా కమిషన్ లేదు తెలుసా? 6.5 సంవత్సరాల పాటు లెక్కేసుకోమనండి సార్. మొదట 5 సంవత్సరాలు అంటే వాళ్ళ ఫస్ట్ టర్మ్ లో 4.5 years, 5 సంవత్సరాలు కూడా ఏడవలేదు వాళ్ళు. 4.5 ఏళ్ల పాటు కనీసం మహిళా మంత్రి లేదండి వాళ్ళ క్యాబినెట్ లో. ఫస్ట్ టర్మ్ 6.5 years ఆల్మోస్ట్ గా దే డింట్ హ్యావ్ విమెన్ కమిషన్ ఫర్ తెలంగాణ. ఏ తెలుగుదేశాన్ని అయితే ఇవాళ వెధవ తిడుతున్నాడో ఆ తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం తెలుగు మహిళ ముందరుండి ఎదురొడ్డి పోరాడి కేసులు వేయించుకొని ధర్నాలు చేసి ఎక్కడికంటే అక్కడికి మేము తొక్కని గడపలేదు ఆ రోజున. నేను తెలుగు మహిళా అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు తొక్కని గడపలేదు మేము ఆ రోజున. ఇవ్వని రిప్రజెంటేషన్ లేదు మా ఆ రోజున. ఇంత చేస్తే తెలంగాణకి మహిళా కమిషన్ వచ్చింది. ఎక్కడ చచ్చారండి వీళ్ళందరూ ఆ రోజున? వీళ్ళు వచ్చి తెలుగుదేశం పార్టీని అంటారా? టీఆర్ఎస్ వచ్చినటువంటి మొదటి 6 నెలల్లో 2014 సంగతి చెప్తున్నానండి. అప్పుడు మా ప్రభుత్వం అక్కడ వచ్చింది, ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చింది. మొదటి 6 నెలల్లో అసలు ఎన్ని విపరీతమైనటువంటి రైతుల ఆత్మహత్యలండి. ఒకసారి మీ దగ్గర మీకు కూడా ఉంది. జరుగుతూ ఉంటే ఇలా కాదు అని చెప్పి అప్పుడు అక్కడ మా ప్రభుత్వం ఉంటే ఒక జియో పాస్ చేయించి కాంపెన్సేషన్ రిలేటెడ్ గా ఆ జియో కాపీ తీసుకొచ్చి ఇక్కడ అసెంబ్లీలో మేం ప్రెజెంట్ చేసి, అయ్యా మీరు రైతులకు కాంపెన్సేషన్ ఇవ్వాలి, వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేటువంటిది కూడా మనం ఇవ్వాలి, రైతు బీమా గురించి మాట్లాడుతున్నాం. ఇవన్నీ చేసి ఆ రోజున రైతుల పక్షాన్ని నిలబడి కొట్లాడింది తెలుగుదేశం పార్టీ. ఇవాళ మా పార్టీలో లేరు, రమణ గారు వెళ్ళిపోయారు, కానీ అప్పుడు ఆయనే రాష్ట్ర శాఖ అధ్యక్షులు ఎల్ రమణ గారు. ఒకసారి ఆయన ఇప్పుడు బీఆర్ఎస్ లోనే ఉన్నాడు కదా, ఆయన కూడా వెళ్ళి అడగచ్చు మీరు. కానీ మేము ఏ రోజున కూడా, అంటే నేను అనేది సార్, ఇది 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 రాజకీయం అండి. చెయ్యాలి మనం ఖచ్చితంగా. ప్రజలకి మంచి చేస్తేనే రాజకీయ నాయకులతో మనం. ఇదేదో పెద్ద ఫేవర్ చేశామని మేము అనుకోవట్లా. ఇది మా బాధ్యత అండి. కానీ ఇవాళ తెలుగుదేశం పార్టీని పట్టుకొని, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులను పట్టుకొని, తెలుగుదేశం జెండాని అని, తెలుగుదేశం అధినాయకుడిని, తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు అనేంత స్థాయి వీళ్ళకి లేదంటున్నాను నేను. నీ పార్టీకి ఒక క్యాడర్ కూడా లేదు సరిగ్గా. తిప్పి కొడుతో గ్రామం. నువ్వు ఇవాళ రోజున ఎన్నికల్లో ఓడిపోతే కవితను అరెస్ట్ చేస్తే 10 మంది రాలేదండి. నేను అసలు ఈ మాట మాట్లాడకూడదు అనుకున్నా కానీ ఐఎమ్ కంపెల్డ్ నౌ. ఎందుకంటే ఆ జర్నలిస్ట్ అని చెప్పుకునేటువంటి ఒక వ్యక్తి మహిళల పట్ల అసభ్యంగా బిహేవ్ చేశాడని చెప్పి కుక్కను కొట్టినట్టు కొడితే ఈ బీఆర్ఎస్ నాయకులే వెళ్ళి పరామర్శించారు. వాడు మావాడు అని చెప్పుకున్నారు. అందుకే చెప్తున్నా బీఆర్ఎస్ వాళ్ళకు కూడా, మీరు ఇలాంటివి అవతల వాడు మాట్లాడినప్పుడు మీరు ఖండించకపోతే మీరు కూడా అంతే శిక్షార్హులు. ఒక జర్నలిస్ట్ అని మాట్లాడుతున్నాం అండి, సాక్షాత్తు ఒక మంత్రి అండి, మాజీ మంత్రి, ప్లానింగ్ కమిషన్ మెంబర్ నిరంజన్ రెడ్డి గారు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేపు 6వ తారీఖున కూర్చుంటున్నారనగా 5వ తారీఖున నమస్తే తెలంగాణలో ఒక పెద్ద ఆర్టికల్ రాశాడు. ఆయన ఎలా మంత్రిగా పనిచేశాడో నాకు తెలియదు, ఎలా ప్లానింగ్ కమిషన్ లో ఆయనకి అసలు ఎలా స్థాయి చోటు దొరికిందో కూడా నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు లేఖ రాస్తే నువ్వు ఎలా స్పందిస్తావు రేవంత్ రెడ్డి అంటే, అలా లేఖ రాయంగానే ఇలా స్పందిస్తావా? చంద్రబాబు నాయుడే ఇంకా పెత్తనం చలాయిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఏం చెప్పదలుచుకున్నాడు ఇవాళ అంటే, ప్రగతి భవన్ లోకి వచ్చాను, నా ఇష్టం, నేను ఇంకా నా పెత్తనం ఉంది మన తెలంగాణలో అని చెప్పదలుచుకున్నాడు. బుర్ర ఉండి మాట్లాడుతున్నారా, బుర్ర లేక మాట్లాడుతున్నారా? అసలు అంతకు మించినటువంటి ఒక పరుష పదజాలం నా నోట్లోంచి తెప్పించడానికి కూడా నేను చాలా కష్టపడుతున్నాను.